సంవత్సరం వేపకుంట నాయుడుతోటి నుంచి వచ్చాం. బండగోళ గ్రామం చూడడానికి వచ్చాం. మరి కళ్యాణ లేడు, చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టుగా ఉంది. తన కోసం మనం అంత దూరం నుంచి వచ్చాం. అన్నీ లేని వల్ల కొంచెం డిసప్పాయింట్గా ఉంది. అన్ని పర్ఫార్మెన్స్ అయితే బిగ్ బాస్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా ఓటేసాం, గెలిపించాం. గెలిపించిన వాళ్ళు మనకి వచ్చి కూడా చూడాలనుకుని వచ్చాం. చాలా దూరం నుంచి వచ్చాం, కానీ లేని వాళ్ళే చాలా కొంచెం బాధాకరంగా ఉంది. మీరు లేరు కదా, ఏం చెప్పాలనుకుంటారు? పడాల కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటారు? మీరు లేరు కదా, ఉంటే ఏదో మీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు. ఆర్టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుని లేదు. వచ్చినప్పుడు వచ్చాం, మళ్ళీ రేపు పొద్దున వస్తాం, మళ్ళీ రేపు లేదు అనుకోండి, కళ్ళం అనుకోవడం ఇంకా అంతే. లోకల్లో మంచి గేమ్ ఇచ్చాడు మనం అనుకునేటట్టు. మనకి ఒక సంతోషంగా పలకరించి మనం వెళ్ళాలి. మన మనసు కదా, మన చాలామంది సెలబ్రిటీలు అందరూ వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళకి ఓట్లేసి అని చేసినా, కానీ మన లోకల్లో మన ఏరియాలో మన మనసు గెలిచాడంటే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఒకసారి పలకరిద్దామని చెప్పి వచ్చింది. ఓకే, మనం వచ్చింది ఏంటంటే మన కామన్ మ్యాన్గా వెళ్ళి గెలడం అనేది చాలా ఆనందమైన విషయం. మనం కూడా ఏంటంటే తనని కలిసి ఏదో మంచి చేయడం, కాసేపు కూర్చొని ఒక 5 మినిట్ పావుగంట సేపు మాట్లాడి మన కష్టకాలు మన మంచి చెడ్డలు ఏదో సరదాగా మన అనుకుని అలా పంచుకొని ఏదో వెళ్దామని వచ్చాం. కానీ తను ఏదో డ్యూటీ పని మీద అర్జెంట్ మరి వెళ్ళాల్సి వచ్చిందంట కదా. చూద్దాం, మళ్ళీ ఎదురు చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వస్తాడు ఈ మధ్యలో అంటున్నారు. అప్పుడు వచ్చాక మళ్ళీ కలాలని ఉంది. డెఫినెట్లీ ఒకవేళ మళ్ళీ ఆ రోజు వచ్చే రోజు తెలిసిందనుకో కన్ఫామ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసి వెళ్దామని వచ్చాం.